వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వం ఖర్చు పెడుతుంది 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇప్పుడే తమ్ముడు చెప్పి అడిగినట్టు ఉద్యోగాలు, అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ వస్తాయి. వచ్చినప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రైతులు ఎఫ్పిఓలు పెట్టుకుంటే మీరే కూరగాయలు కానీ పళ్ళు కానీ కలెక్ట్ చేసి అవన్నీ పంపించగలిగితే దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఊరు పక్కనే రామాయంపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మంచి పోర్ట్ వస్తుంది. ఇక్కడి నుంచే ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. అదే మరి రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చేసాయి. రైల్వే లైన్స్ కూడా ఆలోచిస్తున్నా. ఇవన్నీ వస్తే చాలా వరకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ కనెక్టివిటీతో ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్తు వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో మాటల్లో చెప్పడం కాదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ మొన్నే మీకు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో, అన్నదాత కార్యక్రమంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబ్బులు వేసాం. 20,000 ఇస్తా అన్నాం. 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం. ప్రతి రైతు అకౌంట్లో 3 విడతల్లో 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం ఇది. ఒకప్పుడు మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చాం కరువు ప్రాంతాల్లో. ఈరోజు మళ్ళీ మైక్రో ఇరిగేషన్కి శ్రీకారం చుట్టాను. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇప్పటికే 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రీ నీవా 100 రోజుల్లోనే పూర్తి చేసి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడాన చివరి ప్రాంతం కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చాం. కనీసం పోలవరం ప్రాజెక్టు మనందరికీ జీవనాడి, రాష్ట్రానికే ముఖ్యమైన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు 1924లో డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల మళ్ళా మనకు 440 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు అదనంగా 1000 కోట్లు పెట్టి పేర్లలుగా చేసే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మాకెందుకు, మాకేమవుతుంది అనే ధీమాతో మీరుంటే ఒక రాజకీయ పార్టీ, ఒక ముఖ్యమంత్రి మీ జీవితాలు మార్చగలుగుతారు. మీ జీవితాలను నాశనం చేసే శక్తి కూడా వ్యక్తులకు ఉంటుంది, రాజకీయ పార్టీకి ఉంటుంది. ఈరోజు నేను చూస్తున్నా మనకు అమరావతి రాజధాని లేదు. రాజధాని లేకుండా అవస్థపడితే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. నేను ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వలేదు. నేను ఇచ్చింది యాన్యుటీ ఇచ్చా. సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తా, తిరిగి డెవలప్ చేసి కొత్త భూమి నీకు ఇస్తా. అది చేసుకుంటే నీ ఆదాయం పెరుగుతుంది, 10 రెట్లు ఆదాయం వస్తుంది. అది చేసుకోమంటే నమ్మారు. నమ్మి ఇస్తే 5 ఏళ్ళు ముందు అమరావతి మేలైన నగరం, నేను కూడా సపోర్ట్ చేస్తా అన్నాడు. అధికారంలో రానంత వరకు మేము చేస్తామంటే అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే మనం చేసిన తర్వాత వాళ్ళు వస్తానే అమరావతి కాదు 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు కేంద్రంలో చట్టంలో పెట్టి రాజధాని చేస్తే దీనికి నేను ఒప్పుకోను, నేను వ్యావిగాని అంటాడు. అది ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయో నాకైతే అర్థం కాదు. ఇంటే వితండవాదం అంటే మనకు రాజధాని లేకుండా పోవడం ఎంత బాధేస్తుందండి. ఈరోజు తెలంగాణ ఉన్నారు, నేనే డెవలప్ చేశా, నాకు బాధ లేదు. ఎందుకు డెవలప్ చేశాను? తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు విభజన జరిగిన తర్వాత తెలంగాణకి వెళ్ళింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం దేశంలో ఎక్కువ వచ్చే రాష్ట్రం తెలంగాణ. దానికి ఫౌండేషన్ ఇచ్చిన వ్యక్తిని నేనే. ఈరోజు అలాంటి రాజధాని మనకు ఉండాలా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. మీరేమనుకుంటారని మాదేం పోయింది, రాజధాని ఉంటే ఏంటి, నాకు నేను రాజధానికి పోతానా అనే ఆలోచన మీకు వస్తూ ఉంది. మీలో కూడా ఒక సామాజిక చైతన్యం రావాలి. ఎవరి వల్ల లాభాలు వస్తాయి. ఈరోజు గుజరాత్ ఉంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు గెలిచారు. ఆ రాష్ట్రం బాగుపడింది. ఇప్పుడు కేంద్రానికి పోయారు, మళ్ళా 3వ సారి గెలిచారు. మీరేం చేస్తున్నారు? వైకుంఠపాళి ఆట ఆడుతున్నారు. అన్ని ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రైతుల్ని. జిల్లా ఇచ్చాం, వెలుగొండ ప్రాజెక్ట్ నేనే ప్రారంభించి ఫౌండేషన్ వేసి నేనే పూర్తి చేసి మీ జీవితాలు మారుస్తున్నా. మళ్ళీ హార్టికల్చర్ హబ్గా పెట్టి
మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీ ఆదాయం పెంచడానికి రైతులకు వెన్నెముగ్గా ఉండడానికి నేను దోహదం చేస్తున్నా. అదే మరి ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని జేజేఎం కింద అతను చేయకపోతే నేను తీసుకొచ్చి అన్ని ఇళ్లకు నీళ్లు ఇస్తున్నాం. అమృతి కింద పట్టణంలో అన్ని ఇళ్లకు ఇస్తాం. ఇన్ని పనులు చేస్తామంటే మీ కళ్ళ ముందర కనపడుస్తామంటే మళ్ళీ వేరే పార్టీ ఆలోచన మీ కళ్ళకు వస్తే ఏమనాలి? కులం, మతం, ప్రాంతం ఏదో ఇచ్చేస్తారని బెట్టింగ్ మెంటాలిటీ ఇవి మంచివి కాదు. ఆలోచన విధానంలో స్థిరత్వం ఉండాలి. మంచి చెడులు విశ్లేషణ చేసే శక్తి మనుషులకు ఉంది. అన్ని మంచి జరిగిన నాకు ఏదొచ్చినా కూడా మళ్ళా మా కులవాడు కాబట్టి కులానికి వేద్దామంటే మనకు మంచి జరగదు. ఎప్పుడు కూడా నేను మార్కాపూర్ ఏరియాని చూసేవాడు. అది కూడా మీకు చెప్తాను, ఫ్రాంక్గా మాట్లాడేస్తున్న రైతులు ఇక్కడ ఉన్నారు. మార్కాపూర్ ఏరియాకు తెలుగుదేశం పార్టీ వచ్చే తర్వాతనే ఎన్ని పనులు జరగాలన్నా జరిగాయి. కానీ ఒకసారి ఓటేస్తారు, ఒకసారి ఓటేరు. మొన్న మాత్రం శ్రీకాకుళంలో ప్రారంభిస్తే మాకెక్కడ బ్రేక్ పడలా, అన్నీ గెలుచుకుంటూ వచ్చాం. బ్రేక్ ఫస్ట్ వచ్చే కొందికి దర్శిలో పడింది, సెకండ్ బ్రేక్ ఎర్రగొండపాలెం పడింది, మళ్ళీ బ్రేక్ రిలీజ్ అయింది, మళ్ళీ సూపర్ స్పీడ్లో రాయలసీమ వరకు వెళ్ళాం. అక్కడ ఒక 7 సీట్లు పోయినాయి. అంటే ఇక్కడ ఎందుకు బ్రేక్ పడిందని అడుగుతున్నాను నేను. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ చేసిన నేనేంటంటే అందరికంటే 30 ఏళ్ల ముందు ఏం జరుగుతుందో దాన్ని ఆలోచిస్తూ ఉంటా. నిన్న మాకు ఏదైతే తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకోబోయింది, నేనే మన మంత్రులు పంపించాను. రామానాయుడిని, కేశవ్ని పంపించాం. మన దగ్గరనే కన్నయ్య నాయుడు ఒక ఎక్స్పర్ట్, ఆయన్ని కూడా పంపించాం. వాళ్ళు ఆశ ఎదుర్కొంటే మన వాళ్ళు పోయి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ గేట్ను క్లోజ్ చేయడమే కాకుండా నీళ్లు కొన్ని తగ్గించి మొత్తం సీజన్ కాపాడారు. ఈరోజు 33 గేట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంతో మనం పూర్తి చేసి 33 గేట్లు కొత్త గేట్లు పెట్టి నిన్న మేము 3 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఇనాగరేట్ చేశాం, జాతికి అంకితం చేశాం, తుంగభద్ర డ్యామును కాపాడాం. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. నేను మాట్లాడుతూ ఉంటే 30 ఏళ్ల మునుపు మాట్లాడాను, గంగా కావేరి కలవాలి. ఈరోజు మీ రోడ్లు ఉన్నాయి, చూస్తుంటారు, పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి, నేషనల్ హైవేస్ అన్నీ. ఒకప్పుడు రోడ్లు ఉన్నాయా? పెద్దవాళ్ళు మీరు చూస్తుంటారు, ఉన్నాయా? అప్పుడు మొట్టమొదటి రోడ్డు నెల్లూరు చెన్నై పీపీపీలో బ్రహ్మాండంగా రోడ్డు వేస్తే తర్వాత అన్ని రోడ్లు ఈరోజు గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్డు వచ్చి మొత్తం అనుసంధానం అయిపోయి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే మరి ఒకప్పుడు మీకు కరెంటు ఎన్ని ఇబ్బందులు ఉండేటివి. ఈరోజు దేశంలో ఎక్కడైనా కరెంటు ఉత్పత్తి చేయొచ్చు, ఎక్కడైనా కరెంటు మనం వాడుకోవచ్చు. అంటే సింగిల్ గ్రిడ్ ఉంది, పవర్ గ్రిడ్ అనేది ఒకే గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. అమెరికాలో కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మీకు సెల్ ఫోన్లు లేవు, ఫోన్ పనిచేసేది కాదు. ఆ రోజు నేను గట్టిగా ఆ రోజు సెల్ ఫోన్లు వచ్చాయి. ఈరోజు సెల్ ఫోన్ అనేది ఒక ఆయుధంగా తయారైపోయింది. మీరు ఎక్కడికి పోయే పని లేదు. నీకు ఏ పని కావాలని హాయ్ అని కొట్టి మనమిత్ర అడిగితే నీ పని చేసి తర్వాత మీకు చెప్తాం. చేయని వాళ్ళకు కూడా అకౌంట్లోకి వెళ్ళిపోయి ఎంక్వైరీ చేసి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా రాష్ట్రంలో ఉండే రైతాంగంలో ఒక ఆలోచన విధానం మారాలి. నేను కూడా మీ మారిగిన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చా. మా ఊర్లో 40 ఇళ్లే, ఎక్కువ ఇండ్లు కూడా లేవు, చిన్న పల్లె. ఆ రోజు మా ఊర్లో నేను గతాన్ని గుర్తు చేసుకుంటే చిన్నప్పుడు రోజులు మా ఊర్లో ఎప్పుడు వర్షాల వల్ల నీళ్లు వస్తానే ఉండేటి, కాలువల్లో వాగుల్లో నీళ్లు వచ్చేటివి, ఓట చెరువులు ఉండేటివి, ఓట కాలువలు. పైన ఎక్కడో ఓట వస్తుంది, ఒక కాలువ తీసుకొని ఆ నీళ్లు ఎత్తుకొచ్చి పొలాలకు పెట్టేవాళ్ళం. పంటకి 120 రోజులు 150 రోజులు పంట పెడితే 20 రోజులు 30 రోజులు తగ్గేది. తగ్గినప్పుడు అప్పుడు మోటార్లు పెట్టేవాళ్ళం, మనం కప్పిలు తీసేవాళ్ళం, ఎద్దులతో నీళ్లు తీసేవాళ్ళం కప్పిలు పెట్టి. ఆ నీళ్లు కాంపన్సేట్ చేసేవాళ్ళం. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కరెంట్ వచ్చింది.
కరెంట్ వస్తానే మన బావులకి మిషన్లు పెట్టాం. మిషన్లు పెడతాను అక్కడ ఆగలేదు. మాకు ఊర్లో ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో నీళ్లు ఉంటాయి. అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్ పైప్ లైన్లు వేసి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఆ నీళ్లు అయిపోయినాయి. అక్కడి నుంచి డీప్ బోర్వెల్ వేసాం. ఎన్ని అడుగులు వేశారు? 1500 అడుగులు వేశారు, 1000 అడుగులు వేశారు. పాతాళ గంగని కింద నుంచి తీసుకొచ్చారు. దాంతో ఏమైందని ఆలోచిస్తే నేను చాలాసార్లు వోల్టా యాక్ట్ తీసుకొచ్చా దీనికోసం. ఇన్ని అడుగులు కిందికి పోతే ఇక్కడ బోర్ వేయడానికి వీలు లేదని వోల్టా యాక్ట్ కూడా తీసుకొచ్చా. ఆ పరిస్థితిలో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎల్నో ఎఫెక్ట్ వచ్చింది. వర్షాలు పడడం లేదు. పడితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టి. ఆ పరిస్థితికి వచ్చాం. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సార్, నేనంతా కూడా జలధార ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ జలధార ద్వారా ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే భూగర్భ జలాలుగా మార్చాలి. మీకందరికీ నన్ను చూస్తే చాలామంది ఎగతాళి కూడా చేశారు. నేను మాత్రం పట్టుదల పెట్టలేదు. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒక మాట మాట్లాడేవాడిని. పంట కుంటలు దువ్విచ్చా. మీ పొలంలోనే ఒక చిన్న కుంట దువ్వి పడిన నీళ్ళన్నీ అక్కడనే పెట్టేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని చెక్ డ్యాములు కట్టాం. అడవుల్లో కంట్రోల్ ట్రెంచెస్ కొట్టించాం. అక్కడి నుంచి ఊట చెరువులు దువ్వాం. అనేక ప్రయోగాలు చేశాం. అన్నా హజారే, రాజేంద్ర పవార్ వీళ్ళందరినీ పిలిపించాను. ఈరోజు మళ్ళీ జలధార ద్వారా మీ గ్రామాల్లో మీరు పనులు చేసుకొని ప్రభుత్వం డబ్బులు ఇస్తాం, కానీ భాగస్వామి మీద ఉండాలి. తద్వారా 3 అడుగులు 6 అడుగుల్లో నీళ్లు ఉండాలి. వర్షాకాలం కంటే ముందు 6 అడుగులు, వర్షాకాలం తర్వాత 3 అడుగులు ఉండాలి, 3 మీటర్లు ఉండాలి. ఇది 3 మీటర్ల నీళ్లు మనం వాడుకుంటే జీవితాలు బాగుపడతాయి. చాలాసార్లు చెప్పాను రైతులకి, మీ ఇంటి దగ్గర మీ పొలంలో పంప్ సెట్ ఉంది, నేనే పెట్టిస్తాను సోలార్, వాడుకొని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వండి. మీకు అదనంగా కరెంటు ఉంటే ఆ కరెంటు కూడా మీరు తీసుకొని మీ ఇంటికి వాడుకోండి. మీ వాహనాలకు ఛార్జ్ చేసుకోండి. కరెంటు ఛార్జీలు కూడా తగ్గుతాయి. నిన్న మేము ఆలోచించింది, మొట్టమొదటిసారిగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం కూర్చొని జల వివాదాలకు స్వస్తి పలకాలని, అవసరమైతే నదుల అనుసంధానం కూడా చేయాలని నేను పెట్టిన ప్రపోజల్ అయితే నేరుగా పోలవరం, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మార్చి 2027 లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఆ ప్రాజెక్ట్ వస్తే ఆ నీళ్లు కృష్ణా